గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆదివారం అనగానే ప్రభు దినమని, ఆయన ఆలయానికి పరిగెత్తాలని, ఆయన్ని ఆరాధించుకోవాలని ఆశ మనలో ఉండాలండి. దేవుని మందిరం కొరకు పరిగెత్తడానికి ఆశ లేదే, అయ్యో, దేవుని ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుంటాం? నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభువు చెప్పాడు కదా. రండి మరి మందిరాలకు వెళ్ళకుండా ఒక చిన్న ధ్యానం. ఈ రోజంతా దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో, దేవుని ప్రసన్నతతో ఆయన్ని స్తుతిద్దాం, ఆయన యందు ఆనందిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక ఆదివారం మాకు ఇచ్చావు తండ్రి. ఈ సంవత్సరంలో చివరి దినములోనికి మేము వచ్చామయ్యా. మా ముందు మరి కొద్ది దినములే, కొద్ది ఆదివారములు మా ముందు ఉంటుండగా ప్రతి ఆదివారము ప్రభువు దినము ఘనముగా ఎంచుటకు ఆధ్యాత్మికమైన బలము పుంజుకొని విశ్వాస వీరుడుగా, ప్రభువు సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 52 ఆదివారాల్లో ఇంకా మనకు కేవలం 3 ఆదివారాలు ఉన్నాయి, అంతే కదండి. 3 ఆదివారాలు ఉన్నాయి. ఈ చివరి 3 ఆదివారాలు అంటే ఇవాళతో కలిసి 4. దేవుని కృపలో మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి మందిరాలకు ఎన్ని వారాలు వెళ్ళారు? 48 ఆదివారాల్లో ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆదివారాలు వెళ్ళారు? మీకేమైనా లెక్క ఉందా? అబ్బే, మనకు అసలు లెక్కలే ఉండవు. లెక్క జమ లేకుండా బతుకుతున్నావే అని అప్పుడు మనం ఇతరులను గద్దిస్తామే కానీ మన జీవితాల్లో లెక్కలు ఉన్నాయా? మన ప్రభువు లెక్కలు అడుగుతాడండి. లెక్క అడుగుతానన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట విషయం లెక్క అడుగుతాడు. మన జీవితంలో మనం ఈ దేహంతో జరిగించిన ప్రతి దాని విషయం, అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, మనం ఆయనకి లెక్క అప్పచెప్పాలి. నీ లెక్కలు ఎప్పటికప్పుడు దేవుని ముందు తక్కువగా పెట్టుకో. ఒకేసారి కూర్చొని సంవత్సరం అంతటి లెక్కలు చెప్పాలంటే చాలా కష్టమైపోతుంది. ఏ రోజుకి ఆ రోజు మనం లెక్కలు సరిచేసుకుంటే మన బ్రతుకులో ప్రతి విషయంలో, అది డబ్బుల విషయం అవ్వనివ్వండి, సమయం విషయం అవ్వనివ్వండి, మనకు అప్పచెప్పిన బాధ్యతల విషయం అవ్వనివ్వండి, మనకు దేవుడు చేసిన మేలుల విషయం అవ్వనివ్వండి, మనం దేవుని దుఃఖపరిచిన విషయాలు అవ్వనివ్వండి, సాయంత్రం అయ్యేటప్పటికి ఎంత మేలు పొందానో, ఎంత బాధ పెట్టానో, ఎన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేశాడు, ఎంతగా నేను కృతజ్ఞత చెల్లించాను, ఏ పని నాకు దేవుడు అప్పగించాడు, ఎంతగా నేను ముగించాను అని లెక్కలు చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఒక డైరీని ఫాలో చేయండి. కనీసం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఒక తీర్మానం చేసుకోండి. ఒక పేజీలో దేవుడు చేసిన మేలులన్నీ రాసి పెట్టుకోండి. మీకు దేవుడు సహాయం చేసిన సహాయాలన్నీ రాసి పెట్టుకోండి. ఆ 2వ పేజీలో దేవుడు చేసిన ఇన్ని మేలుకు నువ్వు ఏం చేసావో దేవుని కొరకు, అది కూడా రాసి పెట్టుకో. కనీసం మందిరానికి వెళ్ళావా? కనీసం గంట సేపు ప్రార్థించావా? కనీసం ప్రభువుని స్తుతించావా? కనీసం ఎవరికైనా దేవుడు చేసిన మేలు గురించి సాక్ష్యం ఇచ్చావా? ఏమైనా దేవుని సంతోషపెట్టే కార్యాలు చేసావా అన్నది లెక్కలు వేసుకోండి. లేకపోతే ఒకరోజు దేవుడు లెక్క చూసినప్పుడు మినిమల్ ఫర్ సేల్ అంటే నేను లెక్క చూసి ముగించడం నువ్వు తక్కువైపోయావని నీ మీద నింద మోపవలసి వస్తుంది. నిన్ను తీర్పుకు అప్పచెప్పాల్సి వస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో మందిరానికి వెళ్ళటం కాదు మన ముఖ్యం. ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, చూడండి. మొదటి వచనం, మరియు ఒకడు చేతి కర్ర వంటి ఒక కొలకర్ర నాకు ఇచ్చి, ఒక టేప్ లేక ఒక స్కేల్, నీవు లేచి దేవాలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారికి లెక్క పెట్టుము. కొలత ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంలో మనకు ఒక హెచ్చరికగా ఈ విషయాన్ని చూపిస్తున్నాడు. చేతి కర్ర వంటి ఒక కర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టు. కొలత వేసి లెక్క పెట్టు. మీరు ఆలయాలు
వెళ్తున్నారు కదా, మీ ఆలయాలు ఎంత పెద్దవో కదా. కొందరు ఎంతో పెద్ద ఆలయం అంటారు. అవును, లెక్క పెట్టమంటున్నాడు. నీ ఆలయం పొడుగు ఎంత, వెడల్పు ఎంత. ఎంత మంచి ఆలయం ప్రభువు మనకి ఇచ్చాడు. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి, ఎంత సౌండ్ సిస్టమ్ ఉంది, ఎన్ని మైకులు ఉన్నాయి, ఎన్ని స్పీకర్లు ఉన్నాయి. ఎప్పుడైనా లెక్క పెట్టుకుంటారు? ఎంత చక్కగా కంఫర్టబుల్గా ప్రభువుని ఆరాధించుకోవడానికి చక్కటి ఆలయం మనకి ఇచ్చాడు. ఒకవేళ మీ ఆలయం అంత పెద్ద ఆలయం కాకపోవచ్చు, ఒకవేళ చిన్న ఆలయమై ఉండొచ్చు, ఒకవేళ ఇన్ని వసతులు ఉండకపోవచ్చు. మీరు ఇంకా చాపలు వేసుకొని కూర్చుంటూ ఉండొచ్చు, మీరు ఇంకా డ్రమ్ము కొట్టుకుని పాటలు పాడుతూ ఉండొచ్చు. దానిని కొలత వేయమంటున్నాడు. అందుకే మీకు ఎంత పెద్ద ఆలయం ఇచ్చాము, లేకపోతే ఎంత చిన్న ఆలయం ఇచ్చాము, నమ్మకంగా ఉన్నావు, ఎంత ఆలయం ఉన్నా నువ్వు ఎంత నమ్మకంగా లేవు అనేది లెక్కలు తెలుసుకోవడానికి మొదటగా ఆలయపు కొలతలను తీసుకుని, రెండవది బలిపీఠమును కొలత వేయమంటున్నాడు. బలిపీఠం అంటే ఆలయంలో ఒక ప్రత్యేకమైన స్థలముగా. కొంతమంది చాలా పెద్ద స్థలం వదిలిపెడతారు, కొంతమంది స్థలం లేని మూల కొద్దిగా ఉంటుంది. ఏంటంటే బలిపీఠం అన్నప్పుడు అక్కడ ఒక బలిపీఠం ఉంటుంది. ఆ పాత నిబంధన కాలంలో బలిపీఠం అంటే అక్కడ బలి అర్పించు, అగ్ని ఎప్పుడూ ఉండాలి. బలిపీఠం మీద అర్పణలు జరుగుతూ ఉంటాయి అక్కడ. మరి ఈరోజు బలిపీఠంలో ఒక సేవకుడు నిలబడతాడు. అక్కడ ఒక దైవజనుడు బలిపీఠం దగ్గర నిలబడి దేవుని వాక్యాన్ని అక్కడ నుండి ప్రకటిస్తాడు, వివరిస్తాడు. సో బలిపీఠం మీద బలిపీఠాన్ని కొలత వేయమంటున్నాడు. అంటే బలిపీఠం మీద ఉన్న వ్యక్తి చెప్పే, ఆ పాస్టర్ అందించే సందేశంలో ఎంత స్టఫ్ ఉంది, ఎంత సారం ఉంది, ఎంత యథార్థమైన బోధ ఉంది. చెప్పుదురే గాని చేయరన్న పరసయుడు బోధ, ఇతరులకు బోధించిన తర్వాత నుండి పడగొట్టుకుంటున్నాను అన్న పౌలు వంటి బోధ. కొంతమందికి మంచి మందిరాలు ఉంటాయి, బోధకులు ఉంటారు. కొంతమంది మంచి బోధకులు ఉంటారు, మందిరాలు. ప్రభువు అంటున్నాడు, కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే అధికం నీకు ఇస్తాను అంటున్నాడు. ఏది లోటు చూస్తే, కొరతను మనం తెలుసుకుంటే దాన్ని మనం ప్రభువు దగ్గర వేడుకొని పొందుకోవచ్చు. బలిపీఠం మీద అగ్ని లేదండి ఇవాళ. నా మాట అగ్ని వంటిది కదా. బలిపీఠం మీద నిలబడిన వ్యక్తి తనను తాను ప్రభువుకు అర్పించుకోవాలి. అపోస్తులుడు అని, ఆంగ్ల దేశపు అపోస్తులుడు అని పిలువబడినటువంటి ఆనాటి జాన్ వెస్లీ, ఏంటండి మీరేమి స్వస్థతలు చేయకపోయినా, ఏమి అద్భుతాలు చేయకపోయినా ఇంతమంది జనం పరిగెత్తుకుంటూ మీ మీటింగ్స్కి వస్తారు అని అడిగితే, నాకు అదే అర్థం కావటం లేదు. నేను బలిపీఠం మీద నిలబడి ప్రభువా నన్ను కాల్చు అంటాను. నేను కాలిపోతుంటే వాళ్ళంతా చూస్తానికి వస్తున్నారు కాబోలు అన్నాడంటాను. అవును, దైవజనుడు తనను తాను అర్పించుకోవాలి. సజీవ యాగముగా తనను తాను అర్పించుకోవాలి. బలిపీఠాల దగ్గర ప్రభువు నామానికి మహిమ రావాలి. బలిపీఠము నుండి వెళ్ళుచున్నటువంటి స్తుతి ఆరాధనలు పరలోకంలో ఉన్న ప్రభువు చెంతకు చేరాలి. అచ్చట నుండి ఆయన ఇచ్చిన సందేశాలు ప్రజలకు అందాలి. కొలతవే, ఈ బోధకుడికి ఇంత మంచి చర్చి ఇచ్చి ఇంతమంది జనాన్ని ఇస్తే ఏం ప్రసంగిస్తున్నాడు, ఈ సేవకుడు బోధలో ఏ సారం ఉంది అని ప్రతి బోధకుడిని పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు, ఇంటర్నేషనల్ సేవకుడు అని తేడా లేదండి. సేవకుడు సేవకుడే. ప్రతి వారికి ఒక తీర్పు అయితే బోధించే వాళ్ళకి రెండింతల తీర్పు అంట. నువ్వు ఎంత బోధిస్తున్నావో అంత తెలిసిద్ది, ఎంతగా నీవు విధేయుడు అవుతున్నావు అని అడుగుతాడు. కాబట్టి ప్రభువు సేవకుడిని ప్రశ్నిస్తాడు. లెక్క అప్పచెప్పాలి. పరిచర్య అప్పచెప్పిన దేవునికి, మందిరం అప్పచెప్పిన దేవునికి మందిరాన్ని కొలతవేయి, బలిపీఠాన్ని కొలతవేయి, ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టు. ఆలయాల్లో ఇవాళ ప్రజలు కుప్పలు తప్పులుగా వస్తూనే ఉన్నారండి. లెక్కలు ఉండవు. ఒకప్పుడు చర్చ్ మెంబర్షిప్ అని ఉండేది. చర్చ్ రిజిస్టర్లో ఉన్న వారికి మాత్రమే కొన్ని వాళ్ళ వివాహాలు, వాళ్ళ
ఫ్యూనరల్స్, వాళ్ళ గృహ కోరికలు, వీటన్నిటికీ సేవకులు వెళ్ళేవారు. ఇప్పుడు ఏమీ లేవు. సేవకులు సంఘానికి వచ్చేవారు ఎవరో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. ఒక రోజు వచ్చిన వారు, ఒక వారం వచ్చిన వారు, మరొక వారం రారు. ఆ వచ్చే ప్రజలు కూడా ఏ ఉద్దేశంతో వస్తున్నారు? స్వలాభంతో వస్తున్నారా? పెదవులతో దేవుణ్ణి ఘనపరచడానికి వస్తున్నారా? లేక దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకోవడానికి వస్తున్నారా? మేలు పొందాలని వస్తున్నారా? దీవించబడాలని వస్తున్నారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆలయంలో ప్రవేశిస్తున్నారా అన్నది లెక్క వేయి. దేవుడు చూడండి, మనం ఒక మనిషిని, కొంతమంది స్మార్ట్గా ఉన్న వాళ్ళు అలా యగాదిగా చూడగానే ఆ మనిషి ఏంటో, ఆ మనిషి సంగతి ఏంటో చెప్పేయగలరు. ఏంటండి, దేవుడు కొలత మన కొలతలతో కాదు, అది ఆయన ఇచ్చిన కొలత, మనం కొలుచుకునే కొలత కాదు. ఇది దేవుడు ఇచ్చిన కొలకర్ర, ఆ టేపుకు సెట్ అవ్వాలి. నీ లెక్కలు నువ్వే వేసుకొని నువ్వే మెచ్చుకుంటే అది గొప్ప కాదు. ఈ రోజుల్లో నిన్ను నీవే మెచ్చుకోవడం, లేకపోతే ఇతరులకు డబ్బులు ఇచ్చి మెప్పించుకోవడం, లేకపోతే వాళ్ళని మెప్పించి నీవు మెప్పించుకుంటూ నిప్పులతో నిండిపోతున్నారే కానీ మనల్ని మనం పరిశీలించుకుందాం, ఒకరినొకరు సరిదిద్దుకుందాం అనే ఆశ మందిరాలకు వచ్చినప్పుడు కూడా ఉండటం లేదు. ఏ ఉద్దేశంతో మందిరానికి వస్తున్నారో ప్రజలు లెక్కించు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు చూడు, ఎక్కడికి వెళ్తున్నారో చూడు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళండి వచ్చిన మార్గంలోనే వెళ్ళేటట్టుంటే వాళ్ళు దానివల్ల ప్రయోజనం ఏముంది? వచ్చినప్పుడు నీవు పాపిగా రావచ్చు, దోషిగా రావచ్చు, దిగులుగా రావచ్చు, బాధలో రావచ్చు, వేదనలో రావచ్చు. వెళ్ళేటప్పుడు నీవు అలాగే వెళ్ళవు. నువ్వు సంతోషంతో వెళ్తావు, సమాధానంతో వెళ్తావు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని చూడండి, సమాధానం కలిగిన దానివై వెళ్ళుము. నీ విశ్వాసము నేను స్వస్థపరచు. నువ్వు వెళ్ళు, స్వస్థత పొంది వెళ్ళాలి. ఎంతమంది ఈ రోజున మందిరానికి, ఎంతమంది పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు, వారి పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు. వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తుంది. వారి హృదయం నాకు దూరంగా ఉందన్న మాటలు ఆనాటి ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్పబడింది. ఈ రోజు కూడా అలాంటి వారు మన సంఘాల్లో, మన చర్చెస్లో కుప్పలు తప్పలుగా ఉన్నారు అనడానికి సందేహమే లేదు. మన చర్చ్ ఎంతగా ప్రోగ్రెస్ అవుతుంది అని ఏంటేంటో చెప్పుకుంటున్నామే కానీ మనుషులు పెరుగుతున్నారు అని నెంబర్లు చెప్తున్నామే కానీ ఎంతమంది ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారు, ఎంతమంది లోతుగా వృద్ధి చెందుతున్నారు? వీరిలో గురువులెన్ని, గోధుమలెన్ని, గొర్రెలెన్ని, మేకలెన్ని? ఏంటండి, మందిరములోనికి వచ్చే వారిని సరిగ్గా లెక్కలు పెట్టు. రక్షింపబడిన వారు ఎంతమంది, రక్షణ లేని వారు ఎంతమంది, కొత్త వారు ఎంతమంది, సంవత్సరాలంతా తరబడి ఉన్నవారు ఎంతమంది? ఈ సంవత్సరాంతంలో ప్రతి సంఘంలో ఈ లెక్కలు వేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఏంటి అసలు ఇన్ని సంవత్సరాలు మందిరాలకు వస్తున్న నీ జీవితంలో ఏం సాక్ష్యం ఉంది? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఎదుగుతున్నావు అని లెక్కలు వేసుకొని, మన లెక్కలు మనమే సిద్ధం చేసుకొని ప్రభు ముందు పెట్టుకుంటే, లోటులున్నా కొరతలున్నా దయ కలిగిన వాడు గనుక, కృప కలిగిన వాడు గనుక తన కృపతో మనల్ని క్షమించి, మనలో ఉన్న లోటులు తీర్చి మనల్ని నూతన పరచడానికి ప్రభువు ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ఆలయం పెద్దదని, మా మందిరానికి చాలా మంది జనులు వస్తారని, మా సేవకులు చాలా మంచి వర్తమానాలు ఇస్తారని మమ్మల్ని మేమే మెచ్చుకునే వారిగా ఉండక, మాకు చిన్న ఆలయమే ఉంది, మా సేవకుడు సరిలేడు, మాకు ఎక్కువ మంది రారు అని దిగులు పడుతూ కూర్చునే వారిగా ఉండక, మా లెక్కలు చూసుకొని నీ పాద సన్నిధిలో నాయన వాటిని సమర్పించి లోటుపాటులు తీర్చగలిగిన నీకు మొరపెట్టుకుంటూ వ్యక్తిగతంగా దీవించబడటానికి రక్షించబడిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని రక్షించుకొనుటకు, కుటుంబంగా దేవాలయంకు వచ్చి దేవుని మందిరాన్ని నింపుటకు, దేవాలయాలలో సమకూడిన విశ్వాసులతో దేశము నుండి బాగుపడుటకు నీ ప్రణాళికలన్నీ మా ఒక్కొక్కరికి పట్ల